బీట్రూట్, క్యారెట్, దాని రెగ్యులర్గా తీసుకోండి. బ్రెడ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఉద్దేశం ఇది చెప్పడానికి మీకు అయితే ఒక రాజు తన రాజ్యం తన దగ్గర ఉన్న సంపదను ఎత్తుకపోవాలని అది గమనించారు. బురద, మట్టి, మూత రుద్ది దాన్ని తీసుకొని అది కాలక్రమేణా అందరూ మట్టి బుద్ధ కాలక్రమేణా వర్షం కారణంగా ఇల్లు అయి మట్టంతా రాదు. అప్పుడు అది గుడి విగ్రహం అందరికి తెలుస్తుంది. బంగారు బుద్ధుడు అన్న విషయం తెలుస్తుంది. అదే పూజలు పురస్కారాలు అన్నీ చాలా. ఇప్పుడు మీరు కూడా అంతే. మీరు బంగారు బుద్ధులు నాటున్నారు. మీ చుట్టూ మట్టి అనే అజ్ఞానం ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానవంతులు చేయడానికి గురువులు అనేది మీరు తలుచుకుంటే పోలీసులు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు. మీరు అనుకుంటే మీకు దానికి తోడ్పడుతుంటే గురువులు ఉన్నది. గురువా మీ సేవ విలువ కట్టలేదు, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేదు. గురువా మీ అనురాగం అంతులేదు, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేదు. అంధకార బంధకంలో మేము ఉంటే అజ్ఞానం తీర్చి మమ్ము విజ్ఞానం చేసిన ఇది వాటిక్కడ నేర్చుకున్నది అసలేదు. అయితే నేను దాని గురించి ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ ఎక్కడ ఉండాలా అంటే ఒక మెడిషన్ ఇట్లా ఒక సభలో మస్తు మ్యాచ్ చేస్తుంది. పౌరాలు ఇస్తారు, రామకృష్ణ ఇస్తారు, అన్నీ తీస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మనం పోగుంటారు మంచిగా క్లాసు సన్మానాలు అన్నీ చేస్తారు. ఒక్కడు మాత్రం అసలే వాడు చేసిన దాన్ని లేకాడు, వాడు ఏం చేయడం అక్కడ ఇంకా వీడికి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అడుగుతాడు, అరే సన్మానం చేస్తే నువ్వు ఎందుకు నన్ను పట్టుకుంటావు, నువ్వేం చేసినావు, ఉదాహరణ చేసినావు అంటే సరే నువ్వు చేసినావు నాతో రాని తీసుకెళ్తాను. 25 లీటర్ల వాటర్ క్యాన్, 25 లీటర్ బాటిల్స్ లైన్గా లీటర్ బాటిల్స్ పెట్టి ఈ క్యాన్ ఉన్న వాటర్ ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా వాటర్ అన్నీ అదే ఏమన్నా అదే ఉంది. ఎక్కడ ప్రాక్టీస్ చేసింది చేయగలుగుతుంది. ఎక్కడ ప్రాక్టీస్ చేసిన ఉండాలి. మీ ప్రాక్టీస్ ఏదైనా పట్టు పట్ట రాదు, పట్టు రాదు, పట్ట వేరే పట్టబట్టి పట్టి విడుచుడే కన్నా బాగా తెలుస్తుంది. వచ్చేదాకా నేర్చుకోండి. మీరు బయటకు వెళ్తే గవర్నమెంట్ స్కూల్ లేదు అని చాలా రెడీ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్ అనేది కట్టింగ్ లేదు, స్టడీ అందుకే గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. మీకు కారణాలు ఏమొస్తాయండి? ఏదన్నా సార్ చెప్తాడు వాళ్ళకి జరగదు, ఏం చదవస్తాను ఏం చదవస్తాను వెళ్ళాక సొంతలు ఆడుతున్నాను. టీవీలో ఒక మూవీ వస్తుంది, అప్పుడు వదిలేస్తాను. చదవండి పక్కన పెట్టేసి ఆడుతున్నాను, బయట ఎవరన్నా వచ్చినాడు అది చెప్పలేకపోతుంది. గవర్నమెంట్ ఉంటుంది, వేదాలు ఫోన్ వాడుతుంది. సార్ అడగండి, నేను చెప్తానండి. తెల్లారు అలాగే చాలా రెడీ అయ్యండి. గవర్నమెంట్ స్కూల్ నేను అలిసే వరకు వాడితే అది గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బతికితే జీవితం, చచ్చిన తర్వాత కూడా బతికితే అది ఉడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాధానం గర్వపడాలి, చేస్తే శ్మశానం కూడా నిన్ను చూసి కంటరి కాదు. అంత బతకాలి. భరించినంత మాత్రాన భరించినంత మాత్రాన బాగా తీరినట్టు కాదు, తెల్లవారినంత మాత్రాన కళ్ళు చెదిరినట్టు కాదు. నువ్వు వేలకి చూపినంత మాత్రాన నువ్వు దోషించాలి, విజయం దక్కనంత మాత్రాన నువ్వు ఓడినట్టు కాదు. కలిగే వాళ్ళను పునాది చేసి ఎదగాలి, మరిగే వాళ్ళని ముందుగా తలచి ముందుకు వెళ్ళాలి, కళ్ళలో నీటిని కళ్ళ సాగుపై వాడుకోవాలి, కాల్చే నిప్పుని